ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో మంచినీటి చెరువులు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో బొచ్చె, రోహు, మృగాల వంటి చేప రకాలను పెంచుతూ ఉంటారు. వీటిని కార్పు చేపలంటారు. కార్పు చేపల పెంపకంలో ఈ మధ్యకాలంలో విత్తనం, మేతల ఖర్చులు బాగా పెరిగిపోయాయి. సాధారణంగా అధిక శాతం రైతులు చేప పిల్లల కోసం నర్సరీలపై ఆధారపడుతుంటారు. చేపపిల్ల పరిమాణం, వయస్సును బట్టి పెంపక కాలం ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులే సొంతంగా పిల్లను మూడంచెల పద్ధతిలో పెంచుకొని సైజు వచ్చాక పెంపక చెరువుల్లో నిల్వ చేస్తే ఖర్చులు కొంతవరకు తగ్గుతాయి. అలానే కేవలం తవుడునే అందించకుండా మేతల్లో వేరుశెనగ చెక్కను తప్పక చేర్చడం, నీటి నాణ్యతను మెరుగుపరచడం వంటి మెలకువలతో కార్పు చేపల పెంపకాన్ని తక్కువ ఖర్చుతో లాభసాటిగా మార్చుకోవచ్చంటూ పెంపకంలో మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త హరిసాధు. ప్రధానంగా కార్పు చేపల పెంపకంలో మనం గమనించినట్లయితే ఎక్కడ మనం చూసినా మంచినీటి వనరుల్లో కార్పు చేపలే సాగు చేస్తారు. అందులో కూడా ఇండియన్ మేజర్ కార్ప్స్లో భాగంగా బొచ్చె, గండె, మోసు చేపలను, అలానే ఎగ్జోటిక్ కార్ప్స్లో భాగంగా గడ్డి చేపలను, కొంతవరకు బంగారు తీగ చేపలను కూడా సాగు చేస్తారు. అయితే ఈ కార్పు చేపల పెంపకంలో మనం ప్రస్తుత పరిస్థితిలో గమనించినట్లయితే మేత ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. మేత ఖర్చు పెరిగినంతగా మనకు చేపల రేటు పెరగట్లేదు. అందువల్ల రైతులకి చాలా వరకు రావాల్సినటువంటి ఆదాయం రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు కాకుండా ఈ లీజు కూడా దాదాపు ఎకరాకి 40 నుంచి 50 వేలకు అయిపోయిన కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ప్రధానంగా మేలైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే కొంతవరకు మనం ముందుకు పోయే అవకాశం ఉంది. అందులో భాగంగా 3 టైర్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా మనం పాటించాలి రైతులు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక నర్సరీ చెరువులు, అలానే రీరింగ్ చెరువులు, అలానే పెంపక చెరువులు, ఈ వివిధ దశల్లో ఉండేటటువంటి చెరువులను మనం నిర్మించుకున్నట్లయితే మనము 2 సంవత్సరాల్లో 3 క్రాపులు తీయచ్చు. అలా 3 క్రాపులు తీయగలిగినప్పుడు మనకు అదనపు ఆదాయం రావడం అనేది మనం గమనించవచ్చు. ఇందులో భాగంగా ఏ రైతు అయినా సరే 10 నుంచి 20 సెంట్లు వైశాల్యం ఉండేటటువంటి చెరువుల్లో నర్సరీ చెరువుల్ని ఒక 2 నిర్మించుకోవడం, అలానే దాదాపు ఒక 3/4 ఎకరా నుంచి ఎకరా సైజు ఉండేటటువంటి రీరింగ్ చెరువులను ఒక 2 నిర్మించుకోవడం, తర్వాత 2.5 ఎకరా నుంచి 3 ఎకరాల వైశాల్యంలో ఉండేటటువంటి పెంపక చెరువుల్ని ఒక 2 నిర్మించుకోవడం అనేది ఒక అనుకూలమైనటువంటి విధానం. ఇలా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే తక్కువ రేటుకి నాణ్యమైనటువంటి విత్తనం దొరికినప్పుడు మనం ఈ యొక్క సీడ్ అనేది అంటే స్పాన్ని మనం తీసుకొచ్చి నర్సరీ చెరువుల్లో దాదాపు 3 నెలల వరకు పెంచి అందులో ప్రధానంగా మనం వేరుశెనగ చెక్క, తవుడు, పచ్చి తవుడుని మేతగా ఇచ్చినట్లయితే దాదాపు 3 నెలలకే 30 గ్రాముల దాకా మనకు అవకాశం ఉంది. 30 గ్రాముల సైజుకి వచ్చేస్తాయి. ఇలా 30 గ్రాముల సైజు వచ్చినటువంటి ఈ యొక్క చేప పిల్లల్ని మనం రీరింగ్ చెరువుల్లోకి మార్చి ఈ రీరింగ్ చెరువుల్లో ఒక 9 నుంచి 12 నెలలు మనం సాగు చేసినట్లయితే మనకు కనీసం 150 నుంచి 200 గ్రాముల సైజుకి వస్తాయి. అంటే దాదాపు సంవత్సరం దాటిపోయింది కాబట్టి వీటిని ఏడుబారిన చేప పిల్లలు అంటాం. ఇలా ఏడుబారిన చేప పిల్లలను మనం పెంపక చెరువుల్లో సాగు చేసినట్లయితే కేవలం 6 నుంచి 7 నెలల్లోనే మనకు పంట వచ్చే అవకాశం ఉంది. కిలో దాటిపోయే ఛాన్స్ ఉంది. ఈ విధానాన్ని రైతులు ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించగలిగితేనే మనకు ఇప్పుడుండే పరిస్థితుల్లో నిలబడగలుగుతాం. అంతేకాదు కాకుండా ఎక్కువ మంది రైతులు చేసేది ఏంటంటే ఈ వ్యాపారస్తుల నుంచి చేపపిల్లలు కొనుక్కోవడం, కేవలం 4 నుంచి 5 నెలల వయసు ఉండే చేపపిల్లలనే వాళ్ళు ఏడుబారిన చేపపిల్లలని చెప్పి వీళ్ళకి అమ్మడం వల్ల అవి తెచ్చుకొని వీరు సాగు చేసినప్పుడు వీళ్ళకి రావాల్సినటువంటి పెరుగుదల రాక పంట కాలం అనేది సంవత్సరం కూడా దాటిపోతుంది. ఇలా జరిగినప్పుడు మేత ఖర్చులు పెరిగిపోవడం, ఫీడ్ కన్వర్షన్ రేషియో బాగా పెరిగిపోవడం, మనకు రావాల్సిన ఆదాయం రాక రైతులు నష్టపోతున్నారు. కనుక రైతులు విధిగా 3 టైర్ సిస్టమ్ని పాటించాలి. అంతే కూడా కాకుండా చెరువును నిర్మించేటప్పుడు ఖచ్చితంగా దీర్ఘచతురస్రాకారంలో చెరువుని నిర్మించుకోవాలి. అంతే కూడా కాకుండా నేలల ఎంపికలో కూడా ఇసుక, బంకమట్టి కలిసినటువంటి నేలను మనం సెలెక్ట్ చేసుకోవాలి. నీరు నింపేటప్పుడు తక్కువలో తక్కువ కనీసం మనకు 6 నుంచి 8 అడుగుల లోతుకి తగ్గకుండా మనం నీరు ఉంచినట్లయితేనే సమ్మర్ పరిస్థితుల్లో ఈ పై పొరల్లో ఉండేటటువంటి 4 అడుగుల నీళ్లు వేడెక్కిపోయినా కనీసం కింద 2 అడుగుల నీరు కాస్త చల్లగా ఉన్నప్పుడు చేపలకు ఒత్తిడిగా జరగకుండా అవి వాటి యొక్క శరీర పెరుగుదల జరగవలసిన విధంగా జరిగి అంతో ఎంతో పెరుగుదల మనకు కనపడుతుంది. అలా కాకుండా 4 అడుగులు 5 అడుగులు ఉండేటటువంటి చెరువుల్లో మనం సాగు చేసినట్లయితే
ఆ వేడి అనేది కింద వరకు వెళ్ళిపోయేసి చేపలు ఈ యొక్క ఉష్ణోగ్రత తాకిడికి ఆ స్ట్రెస్కి గురై పెరుగుదల లేక వ్యాధుల బారిన పడే పరిస్థితి కూడా ఉంది కనుక రైతులు విధిగా 6 నుంచి 8 అడుగులు ఉంచుకోవాలి. అలా చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. అంతే కూడా కాకుండా మనం ఎంత ఎక్కువ నీరు మనం నింపుకుంటే అంత ఎక్కువ ఆక్సిజన్ అనేది నీటికి అందుద్ది కాబట్టి దాదాపు 6 అడుగుల నుంచి 8 అడుగులు ఉంచినటువంటి చెరువుల్లో మనం 2.5 నుంచి 3,000 చేపలను హ్యాపీగా మనం ఇబ్బంది లేని విధంగా మనం సాగు చేయొచ్చు. అయితే వీటితో పాటు మనం మేతల్లో ప్రధానంగా మనం నాణ్యమైనటువంటి మేతలు వాడడం ఎంతో అవసరం. ఇప్పుడు మనం గమనించినట్లయితే దాదాపు ఎక్కువ మంది రైతులు వేరుశెనగ చెక్క అనేది పూర్తిగా విస్మరించారు. కానీ రైతులు వేరుశెనగ చెక్కను చేపల సాగులో వాడడం చాలా అవసరం. కనీసం 10 నుంచి 20% వేరుశెనగ చెక్కను కలిపి మేతలో వాడడం చాలా మంచిది. వీటితో పాటు ఫెర్మెంటెడ్ మిశ్రమం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఈ చేపల రైతులు కానివ్వండి, రొయ్యల రైతులు కానివ్వండి, విధిగా ఫెర్మెంటెడ్ మిక్చర్ని తయారు చేసుకోవడం చాలా అవసరం. ఇది ఎలా చేసుకోవాలి అంటే ప్రతి ఎకరాకు 15 కిలోలు బెల్లం, 15 కిలోలు బియ్యం పిండి కానివ్వండి, గోధుమ పిండి కానివ్వండి, ఏదో ఒకటి 15 కిలోలు తీసుకోవాలి. దీంతో పాటు ఒక 10 కిలోలు వేరుశెనగ చెక్క, 10 కిలోలు పచ్చి తౌడు అంటే నూనె తీయకుండా ఉండేటువంటి తౌడు, దీంతో పాటు 1 కిలో ఈస్ట్ని ఒక 200 లీటర్ల డ్రమ్ములో మనం బాగా 2 రోజుల పాటు పులియ పెట్టాలి. పచ్చికర్రలతో కలిపెట్టినప్పుడు దీనివల్ల ఇంకా మేలు జరుగుతుంది కనుక 2 నుంచి 3 రోజులు మనం అలా ఫెర్మెంట్ చేసి దాన్ని మనం మేతగా ఇవ్వాలి. ఇలా మేతగా ఇచ్చినప్పుడు మనకు ఇది అద్భుతమైనటువంటి pH బఫర్గా పనిచేయడమే కాక అద్భుతమైనటువంటి ప్రొబయాటిక్గా పనిచేస్తుంది, ఆహారంగా పనిచేస్తుంది. కనుక ఇలాంటి ఫెర్మెంటెడ్ మిక్చర్ని రైతులు విధిగా వాడాలి. వారానికి ఒకసారి ఖచ్చితంగా వాడండి. ఇలా ఫెర్మెంటెడ్ మిక్చర్ వాడేటప్పుడు మనం ఎలాంటి మేతలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీంతో పాటు మనం ప్రధానంగా రైతులు మందులు వాడకం అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చేపల సాగులో మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచినీటి వనరుల్లో మనం కాస్త కోస్త మినరల్స్ లోపం అనేది మనం గమనిస్తున్నాం కనుక హైమిన్ ప్లస్ లాంటి నాణ్యమైనటువంటి మినరల్స్ని ఎకరాకి 10 నుంచి 15 కిలోలు మనం చేపల సాగులో ఇచ్చినట్లయితే మినరల్స్ లోపాన్ని మనం చాలా వరకు అరికట్టవచ్చు. దీంతోపాటు రెగ్యులర్గా అంటే చేప విత్తనం వదిలే ముందు నుంచి పట్టుబడి వరకు కూడా మంచి నాణ్యమైనటువంటి ప్రొబయాటిక్స్ అంటే వాటర్ టోన్ లాంటి ప్రొబయాటిక్స్ని మనం ఎకరాకి కేవలం 200 గ్రాములు 20 నుంచి 30 లీటర్ల నీటిలో బాగా కలిగిపెట్టి చెరువు వెంబడి మనం బాగా చల్లినట్లయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది మంచి ప్రొబయాటిక్, వాటర్కి సాయిల్కి పనికొచ్చే ప్రొబయాటిక్కే కాక ప్లాంక్టాన్ బూస్టర్గా పనిచేస్తుంది, నాణ్యమైన ఉపయోగపడేటువంటి ప్లాంక్టాన్ డెవలప్ చేస్తుంది. అంతేకాదు కాకుండా నీటిలో ఉండేటటువంటి విషవాయువులను ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. కనుక రైతులు ఎక్కువ మందులు వాడకుండా 1 లేదా 2 ముఖ్యమైన మందులు వాడుకుంటూ సాధ్యమైనంత వరకు పంట ఖర్చును తగ్గించుకొని మనం దిగుబడి పెంచుకునే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం.